పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు పీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం. సింగరేణి సంస్థను నష్టాల నుంచి కాపాడిన కాకా వెంకటస్వామి వారసుడికి కార్మికులంతా మద్దతుగా నిలవాలన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న కాకా కుటుంబంపై అవినీతి ఆరోపణలు లేవన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలు పట్టించుకోవన్నారు కటకం మృత్యుంజయం. ఈ దేశం లోపల విద్వేషాలను సృష్టించి ఓట్లు సంపాదించుకొని ఎక్కడైనా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశం లోపల అల్లకల్లోలాన్ని సృష్టించి మత విద్వేషాలను రగిలించి దేశాన్ని మరొక రెండు ముక్కలు చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి, మోడీ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి ఆ కూటమికి, ఒకే ఒక దేశంగా ఈ దేశాన్ని నడిపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఈ రెండింటి మధ్యన జరుగుతున్నటువంటి సంఘర్షణ లోపల ఇప్పుడు ఎవరు ఓటేసి ఈ దేశం ఏ వైపు పోవాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందరినీ కూడా ఇవాళ గెలిపించినటువంటి విధంగా వాళ్ళందరికీ ఇచ్చినటువంటి మెజారిటీ ప్రకారంగా ఈ యొక్క యువకుడైనటువంటి గడ్డం వంశీని గెలిపించి రేపు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి విషయం లోపల పోటీ పడవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయనతో 40-50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక చిన్న నల్లటి మచ్చ, ఇస్ దర్ ఎనీ డాట్ పాట్ ఆన్ ది ఫ్యామిలీ ఆఫ్ వెంకటస్వామి హియర్ ఫ్రమ్. పొద్దునట్లు ఇవ్వగానే ఆవురమని దేశం మీద పడి రేపు అయితే ఏం దోచుకుందామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. అంతకుముందు భారత స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి ఇక్కడ ఎన్టీపీసీ విషయం లోపల కాకా చేసినటువంటి ప్రయత్నానికంటే మించినటువంటి ప్రయత్నం ఎవడన్నా చేసిందా? సింగరేణి కాలనీస్ ఎక్స్పాన్షన్ విషయం లోపల కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల కంటే ఇంకా గొప్ప నిర్ణయాలు ఏమన్నా అటు మన వీళ్ళెవరు మన మోదీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసిందా? ఇక్కడ రాజకీయాలు చేసి ఎక్కడో పోయి దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళ వ్యాపారాలు అంతకుముందు నుంచి ఉన్నాయి, ఆ తర్వాత ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, రేపు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేను చెప్పేదల్లా ఒక ప్రజల నుండి కానీ ఈ ప్రాంతం నుండి కానీ 10 రూపాయలు ప్రజాధనాన్ని ఆశించినటువంటి వ్యక్తులు వాళ్ళు అనేటువంటి మాట చెప్తున్నా. వాళ్ళకేమన్నా ఈ రాజకీయాల లోపల ఇక్కడ సంపాదించుకుపోదామనేటువంటి యావనో ఆశనో ఉన్నటువంటి వాళ్ళ అయితే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడుగుతున్నా. ఒక్క ఎగ్జాంపుల్, ఇవో పలానా వెంకటస్వామి గారు ఇక్కడ ఎంపీ అయి ఇవో మా ప్రాంతాన్ని ఈ ప్రకారంగా అన్యాయం చేసి దోచుకుపోయిండు, లేకపోతే వివేక్ అయ్యి దోచుకుపోయిండు అనేది ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ఇన్ని సంవత్సరాలు